Democracy in India is happening right now. నమస్తే ఫ్రెండ్స్, ఈ విజువల్స్ చూశారు కదా. జూలై 20న చెలో పార్లమెంట్ సందర్భంగా సెంట్రల్ ఢిల్లీ ఎలాగైతే ఒక రణరంగంలాగా మారిందో, జూలై 21న ఆ మరుసటి రోజు ప్రధాని నివాసం ఉండే లోక్ కళ్యాణ్ మార్గ్ ఒక రణరంగంలాగా మారింది కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రొటెస్ట్ వల్ల. ఈ ఫొటోస్ ఒకసారి చూడండి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ లీడర్ల చేతులకి తెల్లగా మనకు బేడీల్లాగా కనిపిస్తాయి. ఎవరికి వాళ్ళు బేడీలు వేసుకున్నట్టు, అంటే ఇవి బేడీలు కాదు, అట్లాంటి ఒక ప్లాస్టిక్ ట్యాగ్ లాగా వేసుకున్నారు. ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన పోలీసుల లాఠీ చార్జ్కి అండ్ ప్రజాస్వామ్యం మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తోంది అని చెప్పి చెప్పడానికి, దాన్ని సింబలైజ్ చేస్తూ ఈ రకంగా వాళ్ళ చేతుల్ని ఇట్లా బంధించుకొని నిరసన తెలియజేశారు. అది కూడా మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడము, అక్కడి నుంచి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకోవడము, రాహుల్ గాంధీని ఏకంగా పోలీసులు కింద పడేసి ఇట్లా చుట్టుముట్టడము, ఇదంతా జరిగింది. ఒక బీభత్సకరమైన వాతావరణము అక్కడ చోటు చేసుకుంది అని చెప్పి బయటకు వచ్చిన విజువల్స్ చెప్తున్నాయి. సో అక్కడ రాహుల్ గాంధీ ఒక మాట అంటారు, డెమోక్రసీ ఈజ్ హ్యాపెనింగ్ నౌ అని చెప్పి. Democracy in India is happening right now. ఆ తర్వాత ప్రియాంక గాంధీని కూడా అరెస్ట్ చేశారు, అంటే అదుపులోకి తీసుకున్నారు. ప్రొటెస్ట్లో పాల్గొన్న లీడర్స్ అందరినీ, అఖిలేష్ యాదవ్ని, ప్రియాంక గాంధీని, వీళ్ళనందరినీ, రాహుల్ గాంధీని అందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి బలవంతంగా షిఫ్ట్ చేశారు. సో ఇది వెంటనే జరిగిన ఒక పెద్ద డెవలప్మెంట్ అనమాట. అసలు ఏం జరిగింది? జూలై 20న చెలో పార్లమెంట్ తర్వాత విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చాలా ఘోరంగా లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు, అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పార్లమెంటులో ఈ ఇష్యూని చర్చించాలి అని చెప్పి విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. పార్లమెంట్ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజుకు వాయిదా పడిపోయింది. జస్ట్ 11:30కి అంతా కూడా పార్లమెంట్ స్తంభించిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అండ్ టీం అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రధాని నివాసానికి ఒక ర్యాలీగా వెళ్ళి ప్రధాని నివాసం ఉండే లోక్ కళ్యాణ్ మార్గ్ 7 అక్కడ బైఠాయించారు. ఆ ఏరియాలో ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి అని చెప్పి. మనం ఇక్కడ గమనిస్తే నీట్ విద్యార్థుల ఆందోళనని కాక్రోచ్ జనతా పార్టీ టేకప్ చేసి ఈ మూమెంట్ జరుగుతున్నంత కాలము కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. ఎప్పుడూ కూడా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి సోనం వాంగ్చుక్ని కానీ లేకపోతే అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని కానీ పరామర్శించడమో, మద్దతు తెలియజేయడమో ఇవేమీ చేయలేదు. అండ్ ఈ ర్యాలీ జరిగిన జూలై 20వ తేదీ కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు, అంటే రేణుకా చౌదరి లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. किसानों पे वाटर कैनन, स्टूडेंट्स पे टीयर गैस, वाह रे वाह. ప్రియాంక గాంధీ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ కూడా లాఠీ చార్జ్ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు, కానీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీలో. ఈ ప్రొటెస్ట్లో కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ ప్రధాని నివాసం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్ణాటక నుంచి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అక్కడ కనిపించారు. సో పెద్ద కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని అక్కడి నుంచి ఒప్పించి, శాంతియుతంగా ఒప్పించి అక్కడి నుంచి పంపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ని రాహుల్ గాంధీతో చర్చలు జరపడానికి అక్కడికి పంపించింది. ఆయన వచ్చి కలిసినప్పుడు, అంటే ఇది జితేంద్ర సింగ్ లేదా కేంద్ర ప్రభుత్వం వర్షన్ ఏంటంటే, జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీని కలవడానికి వచ్చినప్పుడు నేను కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్కి ఒప్పుకుంటే వెళ్ళిపోతాము అని చెప్పి చెప్పారంట. ఆ కండిషన్స్ ఏంటి అంటే, నీట్ మీద చర్చ జరగాలి, విద్యార్థులు ఏదైతే చెలో పార్లమెంట్ మూమెంట్ తీసుకున్నారో దాని మీద చర్చ జరగాలి పార్లమెంటులో అని చెప్పి చెప్పారు. సో ఈ నీట్ ఇష్యూ మీదంతా చర్చ జరగాలి అని చెప్పి చెప్పారంట. సో సరే అని చెప్పి గవర్నమెంట్ ఒప్పుకుంది. ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనే ఇంకొక డిమాండ్ని పెట్టారు. సో అక్కడ ఈ చర్చలు అనేటివి ఫెయిల్ అయ్యాయి. మేము ఇక్కడ నుంచి వెళ్ళము, కదిలేది లేదు అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బైఠాయించారు. అక్కడే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూర్చున్నారు.
అప్పుడు పోలీస్ ఫోర్స్ని రంగంలోకి దించి బలవంతంగా అక్కడి నుంచి కాంగ్రెస్ లీడర్స్ని షిఫ్ట్ చేశారు. ఆ సందర్భంగానే రాహుల్ గాంధీని ఇట్లా పోలీసులందరూ చుట్టుముట్టి బలవంతంగా అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. సో ఇది నేపథ్యము. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మేము 5 డిమాండ్లు పెట్టాము, ఆ 5 డిమాండ్లకి ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వము అనేది మా వర్షన్ అని చెప్పి ఒక 5 డిమాండ్లు అని చెప్పారు. ఏంటి 5 డిమాండ్లు? ఫస్ట్ డిమాండే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది నీట్ లీకేజీల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలి. మూడోది నీట్ బాధితులు ఎవరైతే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. నాలుగోది ఈ చెలో పార్లమెంట్ సందర్భంగా పోలీసులు చాలా ఘోరంగా లాఠీచార్జ్ చేశారు, హింసకు పాల్పడ్డారు విద్యార్థుల మీద, దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఆ రోజు జరిగిన అంశాల మీద, ఆ రోజు జరిగిన ఘటనల మీద. అండ్ ఐదోది పార్లమెంట్లో నీట్ ఇష్యూ, లీకేజీల ఇష్యూ మీద సమగ్రంగా చర్చ జరగాలి. ఈ 5 డిమాండ్స్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో వీటిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఒప్పుకుంటోంది. అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకుందో లేదో తెలియదు, కానీ జితేంద్ర సింగ్ వర్షన్ విన్నప్పుడు మాత్రము నీట్ మీద చర్చలు జరపడానికి అండ్ చెలో పార్లమెంట్ మీద చర్చలు జరపడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనేది గవర్నమెంట్ వైపు నుంచి జితేంద్ర సింగ్ చెప్పిన వర్షన్. సో ఇక్కడ మొత్తం అంటే నిన్న విద్యార్థులు డిమాండ్ చేసినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినా గవర్నమెంట్ ఒకే ఒక దగ్గర ఆగిపోయింది. ఎక్కడంటే నీట్ మీద కూడా చర్చించడానికి సిద్ధమైంది అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడము అనేది అస్సలు ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎందుకో తెలీదు, అక్కడ రాజీనామా చేయిస్తే అది ఎక్కడి దాకా దారి తీస్తుందో అంచనా లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది అనేలాగా కావచ్చు. ఇప్పటికి కూడా ఇన్ని ఎగ్జామినేషన్స్ లీకేజ్కి నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి అనేలాంటి చర్చ మాత్రం వితిన్ ద గవర్నమెంట్లో అండ్ వితిన్ బీజేపీలో ఎక్కడా జరగట్లేదు. ఒక సమర్థింపు ధోరణి, ఇదంతా వీళ్ళు కుట్రపూరితంగా గవర్నమెంట్ని కూల్చేయడానికి చేస్తున్నారు అనేలాగా, డీప్ స్టేట్ కుట్ర జరుగుతోంది అనేలాగా మాత్రమే బయటికి మనకు సోషల్ మీడియాలో బీజేపీ సపోర్టర్స్ కానీ లేకపోతే డైరెక్ట్గా అమిత్ మాలవీయ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ వర్షన్ని వినిపిస్తున్నారు. ఇక్కడ చెలో పార్లమెంట్ జరిగిన దాని గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఆ రోజు విద్యార్థుల మీద జరిగిన పోలీసుల హింస తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులు రగిలిపోతున్నారు. ఏ స్థాయిలో అంటే ప్రతి స్టేట్ క్యాపిటల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ బెస్ట్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో జూలై 21వ తేదీన ఒకే రోజు 4 ప్రోగ్రామ్స్ జరిగాయి, 4 డిఫరెంట్ నిరసన కార్యక్రమాలు జరిగాయి. అండ్ బెంగళూరు, కోల్కతా, ఇంపాల్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మొత్తం చాలా చోట్ల జరుగుతున్నాయి. భారీ ఎత్తున విద్యార్థులు బయటకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చూడాలి ఈ మూమెంట్ ఎక్కడి దాకా వెళ్తుందో. మీరేం గమనిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.